హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు దసరాలోగా ఐఆర్ 30%తో సంచలన నిర్ణయం. పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇంకా చాలా చేయాల్సి ఉందండి. ప్రభుత్వము కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేప్పటి నుంచి 1వ తేదీన జీతాలు ఇవ్వడం తప్ప ఇప్పటివరకు చేసిందేమీ పెద్దగా లేదు. దసరా నాటికి 30% ఐఆర్‌తో ప్రకటన చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తోందన్నమాట. రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. 12వ పీఆర్సీ అమలు జరిగే వరకు మధ్యంతర భృతి, ఇంటీరియం రిలీఫ్ 30%తో అమలు చేయాలని, అలాగే పెన్షనర్లు, సిపిఎస్ ఉద్యోగులు కరువు భత్యం బకాయిలను నగదు రూపంలో చెల్లించాలనిదే ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 10న జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ డిమాండ్ల ప్రస్తావనకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఏపీటీఎఫ్ నేతలు ఖాదర్ బాషా, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి లాంటి నేతలు ఈ డిమాండ్లను బలంగానే వ్యతిరేకిస్తున్నారు.